మార్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ కమిటీలో అవుతుంది. ఫస్ట్ రిజల్ట్స్ ఉంటాను. నాకు అనంత్ రెడ్డి, నేను ఈశ్వరు సంపత్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ కమిటీలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి వచ్చాను. 3 నెలల్లో 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యింది. 3 నెలలు 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యింది. అలాగే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. ఆ బ్యాక్ పెయిన్ తగ్గించుకోగలిగాను. అలాగే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా నేను వితిన్ 3 మంత్స్ లోపే నేను గ్యాస్ట్రిక్ అనేది తగ్గించుకోగలిగాను. థ్యాంక్ యూ మై కోచ్ లక్ష్మీ గారు. థ్యాంక్ యూ మాకు. ఓకే, ఈ రోజు నా టాపిక్ వచ్చి మనకి ఇట్లాలో మేజర్ అంటే మనం ఎట్లా అవ్వాలి రోల్ షేర్ అవునండి స్క్రీన్. డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, ప్రతిదీ కూడా ఫుడ్ అన్నది ప్రతిదీ కూడా న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ అనేది ప్రతిదీ కూడా ఫుడ్ అన్నది. ఫైబర్ కదా, బాడీలో ఫైబర్ తీసుకోవడం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం మనకి చాలా మంది ఇండియన్స్లో మెయిన్ ఫైబర్ దొరుకుతుంది. ఇండియన్స్కి ఫుడ్ అవడానికి ఉపయోగపడుతుంది. మనం బయట తీసుకుని క్లీన్ చేసుకోవాలి. దాన్ని బయట పంపించడం ద్వారా లోపల మొత్తం కూడా క్లీన్ అవుతుంది. చూడండి, రెండు ఏ బెస్ట్, మనకి క్యారెట్ బెస్ట్, క్యారెట్ హల్వా బెస్ట్, చెప్పండి క్యారెట్ బెస్ట్. ఎందుకంటే ఫైబర్ ఉంటుంది క్యారెట్లో. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అన్నమాట. సాల్యుబుల్ ఫైబర్, అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ అంటే కరిగే ఫైబర్. మనకి 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. గుడ్ కార్బోహైడ్రేట్స్, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే గుడ్ అంటే ఫైబర్, మనకి హోల్ గ్రెయిన్స్, అలాగే గ్రీన్ వెజిటబుల్స్, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి వచ్చే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అవి ఉన్నప్పుడు మన బాడీ కొంచెం ఎక్కువ ఉండి స్టమక్ అనేది ఫుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఫీలింగ్ వస్తుంది. కానీ గుడ్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బోస్ అంటే రైస్, బేకరీ ఫుడ్, ఇవన్నీ కూడా సింపుల్ కార్బోస్ అంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాడ్ అనమాట. ఒంటికి హార్మ్ చేస్తుంటాయి. చూడండి, కాంప్లెక్స్
ఫైబర్. చూడండి ఏషియన్ పీరియడ్లో మన పాత రోజుల్లో దగ్గర 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు ఫైబర్ తీసుకునేవారు. కానీ ఇప్పటి రోజుల్లో 8 నుంచి 10 గ్రాములు ఫైబర్ తీసుకోవడమే కష్టం ఉందన్నమాట. ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు. అందుకని ఫైబర్ అనేది లో వస్తుందన్నమాట. ఫైబర్ తీసుకోవడం వల్ల డైజెషన్, గ్యాస్ట్రిక్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం డైలీ 25 గ్రామ్స్ ఆఫ్ అంటే తక్కువలో తక్కువ తీసుకుంటే అట్లీస్ట్ 25 గ్రాముల ప్రోటీన్ ఫైబర్ తీసుకోవాలండి. తీసుకుంటాం లేదో ఒకసారి గమనించుకోవాలి. మనం ఫైబర్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి హై రిస్క్ పొట్ట కరగడం, పొట్టలో డైజెషన్ కంప్లైంట్ రావడం, ఎక్కువ సోడియం పోవడం గట్రా జరుగుతుంది ఉంటుంది. దానివల్ల హై రిస్క్ ఉంటుంది. మన పొట్టని ఎక్కువగా కాపాడుకుంటాం. మనం ఫైబర్ తీసుకోవాలి. చూడండి అన్హెల్దీ డైజెషన్ అలాగే హెల్దీ డైజెషన్ ఎప్పుడు కూడా మనం ఫైబర్ తీసుకోవడం వల్ల క్లీన్గా ఉంటుంది అనమాట. డైజెషన్ వల్ల క్లీన్గా ఉంటుంది. ఫైబర్ ఫైబర్ మనకి ఎక్కడ ఉంటుంది చూడండి. ఓల్డ్ గ్రెయిన్ బ్రెడ్లో అలాగే పాత ఓట్స్, ఫ్రూట్స్, వీటిలో మనకి ఫైబర్ అనేది బాగా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే మనకి అమేజింగ్ ఏంటంటే యాక్టివేటెడ్ ఫైబర్లో మనకి కావాల్సిన ఫైబర్ అంతా ఎడిక్వేటెడ్ డైటరీ ఫైబర్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ హెల్త్. ఎడిక్వేటెడ్ డైటరీ ఫైబర్ ఉంటుంది అన్నమాట. ఫైబర్ యాక్టివేటెడ్ ఫైబర్ సిట్రస్లో ఓట్స్ ఈ రెండింటిలో ఉండే ఫైబర్ అంతా కూడా మన ఇంట్లో ఉంది. ఫైబర్ టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది యాక్టివేటెడ్ ఫైబర్. అలాగే యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ వచ్చేసి మనకి రెగ్యులేటరీ అంటే పొట్ట హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఈ కాంప్లెక్స్ పౌడర్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ అనేది వస్తుంది అనమాట. గ్రోత్ ఫ్రంట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సాల్యుబుల్ ఫైబర్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ని మెయింటైన్ చేయడానికి బ్యాన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి అవైలబుల్ యాపిల్ ఫైబర్లో ఉంటుంది అనమాట. అండ్ అలాగే యాపిల్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ కాంప్లెక్స్ అనేది. మనం ఎంత ఫైబర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. 10 grams 20 grams 25 grams డిపెండ్ ఆన్ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి. సో బిస్కెట్ అంటారు, షుగర్ ఫ్రీ బిస్కెట్ అని అంటారు. షుగర్ ఫ్రీ అంటారు, షుగర్ ఎక్కువ ఉన్నాయి. మనకి ఇంకా ఉపయోగం ఏదైనా మనకి బాడీకి ఏది బాగా ఉపయోగపడుతుంది జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ మనకి ఫైబర్ ఎక్కువ ఉండే ఎప్పుడు జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ ఎక్కువ ఉంటుంది. తీసుకుని ఫ్రూట్స్నే జ్యూసెస్ తీసుకుంటున్నామని మనం అనుకుంటాం. కానీ దాంట్లో ఫైబర్ అంతా తీసేసి ఓన్లీ జ్యూస్ తీసుకుంటాం. దానివల్ల అలాగే మన బాడీకి కావాల్సిన బ్యాలెన్స్గా ఉండాలి. వాటర్, ఫైబర్, వైటమిన్ డేస్ అలాగే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్గా తీసుకోవాలంటే కుదరదు కాబట్టి మనం యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ కానీ యాక్టివేటెడ్ ఫైబర్ కానీ తీసుకుంటాం. ప్రోటీన్ ఇడ్లీ, దోశ, చపాతీ హై హెల్తీ ఫుడ్ అనమాట. ఇవన్నీ కూడా మనం బాడీకి రాంగ్ ఫుడ్. చూడండి బండిలో పెట్రోల్ బదులు బండి పని. అలాగే మన బాడీకి రాంగ్ ఇచ్చినప్పుడు మన బాడీ అనేది దాని గురించి ఎక్కువ కూడా కట్ అండ్ ఫుడ్. కట్ అండ్ ఫుడ్ ఏంటంటే ఫైబర్ పెట్టాలి. ఇవన్నీ ఫెస్టివల్ ఫుడ్స్ కానీ
దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక బాడీ విచ్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫైబర్ అందరికీ తెలిసింది. మన ఫైబర్ అన్నది గోల్డ్లోనే మంచి ఫైబర్ అన్నది. ఫైబర్ షుడ్ బి మనం ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ తీసుకోవాలి 25 grams తీసుకోవాలండి. ప్రతి డే తీసుకోవాలి. అట్లా ఉండదండి. మనం బ్యాటరీలో అంతా కూడా వెజిటేబుల్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఫైబర్ అనేది ఉండదు. ఆల్ సీడ్స్ కంటెంట్స్ ఫైబర్. నేను అందుకే స్వీట్ షాప్ ఎక్కువ వెళ్తాను. ఫైబర్ ఎక్కువ ఉంటుంది స్వీట్స్ లో అంటారు. కరెక్టా కాదు. గుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఫైబర్ ఇంటేక్ అన్నది ఎక్కువ తీసుకుంటే హెల్దీగా ఉంటున్నాను. ఐస్ క్రీమ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్? తప్పండి. ఐస్ క్రీమ్స్ లోనే షుగర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ తక్కువ ఉంటుంది. బ్రౌన్ రైస్ ఈస్ బెటర్ దాన్ వైట్ రైస్. మన వైట్ రైస్ తీసుకునే బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే బ్రౌన్ రైస్ ఈస్ బెటర్ దాన్ వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ బెటర్ అన్నది మనకి ఫైబర్ ఉంటుంది. ఓకే, ఆల్ బ్రౌన్ రైస్ ఆర్ సేమ్. వెరిఫై కాదు. అన్ని బ్రౌన్ రైస్ ఒకేలా అన్ని బ్రౌన్ రైస్ అలాగే ఉన్నాయి. మనం తీసుకుని ఏదైనా తీసుకోవాలంటే మనం హెల్త్ వెరీ మచ్. అది కూడా ట్రై చేసుకోండి. అనేది టేస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మీ ఏదో షేర్ చేయండి. ఎందుకు చేసుకోండి. ఓకే, అందరూ షేక్స్ రెడీ చేస్తారు. షేక్స్ చేయవచ్చు. నాకు షుగర్ ప్రాబ్లంకి 15 years అవుతుందండి. నేను చాలా షుగర్తో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు 3 months షుగర్ ఉండేది నాకు. షుగర్, థైరాయిడ్, గ్యాస్ నేను చాలా సఫర్ అయ్యానండి. ఇంట్లో వరకు కూడా చేసుకోలేకపోయాను. అలాంటి నేను న్యూట్రిషన్కి పరిచయం అయ్యాక 6 months పెట్టినాక 8 kgs అయ్యాను. షుగర్ చేసుకున్నాను. మార్చుకున్నాను. తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. అలా షుగర్ మెయింటెనెన్స్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ మై కోచ్ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ. అయితే తీసుకోవడం అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో ఫైబర్ ఉంటుంది అనమాట. ఇంకొకసారి అందరూ చేయండి. 3 టాపిక్ లో మీరు షేర్ చేయొచ్చు. మీరు
ఓకే నెక్స్ట్ గురించి సార్